హలో నమస్తే. వెల్కమ్ టు పాడ్కాస్ట్‌లో మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి శైలజనాథ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ బాగుందని చెప్పుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాడిగా. హ్మ్. కానీ ఆంధ్రప్రదేశ్ లోపల పరిస్థితులు చూసినప్పుడు మాత్రం కొద్దిగా హ్మ్. అన్యాయంగా ఉన్నాయని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఎన్నికల్లో రాయలసీమలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రాలేదు. సో, ఇప్పుడు తత్వం బోధపడిందా? లేకపోతే రాజకీయాల కోసమా? రాయలసీమ ప్రాజెక్టులు, రాయలసీమ ఇరిగేషన్ ఇష్యూస్ ఎందుకు సడెన్‌గా వైసీపీకి గుర్తొచ్చాయంటే? అట్లా కాదు. హ్మ్. దాన్ని ఇంతకుముందు నుంచి కూడా రాయలసీమలో వైసీపీ లేక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వాటర్ కోసం తీవ్రమైన ఆలోచన. హ్మ్. రాయలసీమకు కావాల్సిందే నీళ్లు. హ్మ్. నీళ్ళతో పాటుగా డబ్బులు కావాలి. హ్మ్. గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. హ్మ్. కానీ నీళ్ళు అన్నప్పుడు నీళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. హుహు. ఇప్పుడు ప్రధానంగా వచ్చిన కారణం ఏంటంటే, అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే చాలా దూరం ఆలోచించి ఆహ్, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆయన స్టార్ట్ చేశారు. హ్మ్. గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాన్ని గొడవ జరుగుతున్నప్పటికి కూడా దాన్ని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూనే చాలా వేగంగా దాదాపు 90% పని హ్మ్. పూర్తయింది. హ్మ్. సో, అది వచ్చిన ప్రభుత్వం టేకప్ చేసి రాయలసీమను కాపాడుతుందని ఎవరో నమ్ముతారు ఎవరైనా. హ్మ్. అట్లా కాకుండా బాబు గారు ఆ పని ఆపేయడం, దాని పట్ల ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, హ్మ్. ట్రిబ్యునల్స్‌లో సరైన వాదన వినిపించకుండా ఉండడం, అనేక ఈ సంఘటనలు ముఖ్యంగా సాగునీటి రంగ నిపుణులు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడం హ్మ్. జరిగినప్పుడు దాన్ని చిన్న చిన్నగా అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాం. దీన్ని చేయాలి కదా! రాయలసీమ ఎత్తిపోతలు చేయాలా? సిద్ధేశ్వరం అలుగు చేయాలా? ఇట్లా అనుకుంటూ ఉన్నాం. గుండ్రేవుల ప్రాజెక్ట్ ఇది బాగుంటుంది ఇట్లా. హ్మ్. అట్లాగే కృష్ణా నీళ్ళన్నీ మాకు వచ్చి పోలవరం అక్కడ పోతే బాగుంటుంది. చర్చ సాగుతా ఉంది. ఆ హ్మ్. టైంలో ఏమైపోయిందంటే, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. హ్మ్. అసెంబ్లీ సాక్షిగా. హ్మ్. ఏంటంటే, నే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాబు గారు ఇద్దరూ ప్రత్యేకంగా పర్సనల్‌గా కూర్చొని మాట్లాడుకొని, దాన్ని ఆపేశాను నేను. నా మాట ఒప్పుకొని గౌరవం ఇచ్చి దాన్ని ఆపేశాడు. హ్మ్. అట్లాగే వివిధ ప్రాజెక్టులకు అడ్డం కట్టనని కూడా చరాలని కూడా చెప్పాడు. హ్మ్. కావాలంటే పోయి చూసుకోండి. అఖిలపక్షం పోయి చూసుకోండి ఆడ. హ్మ్. పనులు ఆగిపోయినాయని ఒక సవాల్ లాంటి మాట మాట్లాడాడు. హ్మ్. అంతవరకు ఏదో ఆశగా చేస్తారులే అనుకుంటున్న రాయలసీమ ప్రజలు గాని, రాయలసీమ నాయకులు గాని, ఒక్కసారిగా దీన్ని ఈ విధంగా అగ్రీమెంట్ చేసుకున్నారు అన్నప్పుడు ఉలిక్కిపడ్డాం. లేకపోతే భయపడ్డాం. హ్మ్. సో, అప్పుడు కాస్త గట్టిగా మాట్లాడాల్సొచ్చింది. హ్మ్. దాంతో పాటుగా వాస్తవాలన్నీ చూసినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కోసం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరు. హ్మ్. వారు ఒక వారం రోజులు ఆయన విదేశాలకు ఏదో ఫ్యామిలీ ట్రిప్పో ఏదో పోయినట్లున్నారు అప్పట్లో. హ్మ్. మళ్ళీ వచ్చిన తర్వాత మనకేమైనా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా అని చెప్తే రావడం 830 కింద ఏం మిగులుతాయి? ఆఖరికి 800 కింద ఏం మిగులుతాయి? 34 టీఎంసీ అందులో 22 టీఎంసీ ఎంత వస్తుంది? ఏం పనికొస్తుంది? ఇది వేస్ట్ అది. హ్మ్. దానికి మల్యాల గిల్యాలు ఉంది కదా! దాన్ని చూసుకుంటాం కదా! ఈ విధంగా మాట్లాడారు. అంటే అతను ఇండైరెక్ట్‌లీ హి ఈస్ కన్ఫర్మింగ్ దట్ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఈస్ రైట్ అని. కానీ రేవంత్ రెడ్డి కాదు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నిజం. గ్రీన్ ట్రిబ్యునల్ ఆ ప్రాజెక్ట్ పనులు ఆపేయండి అని చెప్పిన మాట నిజం. దాని మేరకు అప్పుడు ఆపేశారు అనేది నిజం కాదా? అంటే ఒక్కటి రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలుపెట్టిన తర్వాత తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతోనే గ్రీన్ ట్రిబ్యునల్‌లు వేయించారు. హ్మ్. గ్రీన్ ట్రిబ్యునల్ ఏం మాట్లాడిందంటే దీనికి పర్యావరణ అనుమతులు లేవు దీన్ని మీరు ఆపండి అని చెప్పింది. హ్మ్. బట్ ఎనీ గవర్నమెంట్, ఎనీ ప్రాజెక్ట్ ఆఖరికి అన్ని పనులు మొదలుపెట్టేది పెద్ద ప్రాజెక్ట్ పెద్ద ఇష్యూ అది. హ్మ్. సో, ఆ అనుమతుల కోసం ప్రయత్నం చేస్తూనే ఈ పని కొనసాగించారు. ఓహో! అప్పుడు పనులు ఆగలా? ఆగలేదు. హుహు. ఆగలేదు అంతే. దగ్గర చూసాను మనం చూసాం 90% పని పూర్తయింది. ఇంక మిషన్‌లు పెట్టాలంతే. హుహు. మధ్యలో అడ్డమున్న కొద్దిగా కట్ చేయాలి. మిషన్‌లు పెట్టాలి. సో, జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు ఆగలా. ఆగలేదు. ఆగింది చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత అది ఆగాయి. వచ్చినాక ఆగిపోయినాయి అంతే. ఇమ్మీడియేట్‌గా ఆగిపోయినాయి. హుహు. హ్మ్. అంతేకాదు అక్కడున్న తెలుగు గంగ కానీ, ఆ ప్రాజెక్ట్‌లకి ఆల్రెడీ పర్యావరణ అనుమతులున్నాయి. హ్మ్. ఇది సప్లిమెంటింగ్ అండ్ కంటిన్యూయేషన్ ఇన్సూరెన్స్ పాలిసీ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్. హ్మ్. 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 గాలేరు నగరి వీటికున్న ప్రాజెక్ట్స్ అంత తప్పనిస్తే ఇది సెపరేట్ ప్రాజెక్ట్ కాదు. దీని నుంచి సెపరేట్‌గా ఆయకట్టుకు పోదు. సెపరేట్‌గా దీని నుంచి నీళ్ళు ఎక్కడికి పోవు. ఇవి ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకి ఏదో 10,00,000 ఆయకట్టు అని కింద కలిసి. ఆ 10,00,000 ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం కోసం అవసరం వచ్చే కాలం వస్తుంది ఈ రోజున్న వాటర్ పరిస్థితుల్లో అని దాన్ని మొదలుపెట్టారు. హ్మ్. అంతే కనుక కరెక్ట్‌గా వాదించింటే ఇదే వాదన. హ్మ్. ఎందుకంటే కంటిన్యూయేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అదేమి కొత్త ప్రాజెక్ట్ కాదు. హ్మ్. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్‌గా ఉన్న ప్రాజెక్టులకి ఆయకట్టుని స్టెబిలైజ్ చేసే దానికోసం. హ్మ్. ఆ నీళ్లు కావు ఉదాహరణకి దే అష్యూర్డ్ 120 టీఎంసీ ఐ థింక్ ఆ ప్రాజెక్ట్‌లో. 120 టీఎంసీ నీకు రాకుండా పోయే కాలం వచ్చింది. ఓకే.
వాళ్ళు రాకుండా కాలం వచ్చినప్పుడు నీళ్ళు తీసుకోవాలి. ఉమ్, సో అందుకని ముందుగానే ఆలోచించి వచ్చే కాలం ఇట్లా అన్యాయంగా ఉంటుంది, పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు, ఎందుకంటే 841 పోతిరెడ్డిపాడు పనిచేస్తుంది, ఉమ్, 840 అయినాక చుక్క నీళ్లు రావు. ఉమ్, ఇటు పక్కనేమో నేనేమి మా పార్టీ లైన్ ప్రకారం కూడా అందరూ ఈ రెండు ప్రాంతాల రైతులు సో ఉండాలా, అందరూ ఇబ్బంది పడేవాళ్ళే, ఉమ్. కూర్చొని సామరస్యంగా దీన్ని చూసుకోవాలనే ఒక ఆలోచన మాది. కొత్త ప్రాజెక్ట్ కాకపోవచ్చు, అది ఎక్స్పాన్షనే కావచ్చు, కానీ ఎన్జిటి పర్మిషన్ మిగతా అన్ని పర్మిషన్స్ అవసరమైతే ఉంది కదా. ఎందుకు ఎన్ని ప్రాజెక్టులకి సో ఎన్జిటి పర్మిషన్ ఆపేయండి అని చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్ పనులు చేసిందంటే ఎన్జిటికి వ్యతిరేకంగా చేసినట్టు. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను అట్లాంటివి. ఉమ్. నేను చాలా చెప్తాను. పర్మిషన్స్ రావడం ఓకే, వాళ్ళు మొదలు పెట్టిన తర్వాత permission తెచ్చుకుంటారు. తెలంగాణలో కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి ఉమ్. పోలవరం దంక ఉమ్. ఇంకా అనుమతులు గొడవలోనే ఉంటుంది. ఉంటుంది. ఉమ్, కాబట్టి ఏ ప్రాజెక్ట్ అయినా అన్ని అనుమతులు తీసుకునే మొదలు పెట్టరు. ఉమ్. అనుమతులు వస్తాయి, చేసే ప్రజల పని కాబట్టి, అది రాష్ట్రం పని కాబట్టి. అనుమతుల కోసం వెయిట్ చేయడం ఓకే, అనుమతి ఇవ్వము అన్న తర్వాత పనులు చేయడం అట్లా చెప్పలేదు. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. అనుమతి లేదు అని కాదు చెప్పింది. ఎన్జిటి ఆపేయమని చెప్పి. మీరు ఆపండి పనులు ప్రస్తుతానికి, ఎందుకంటే మీకు ఆ పర్యాయ అనుమతి లేదని చెప్పింది. ఉమ్. మాకు ఉన్నాయి అనుమతులు, ఎందుకు లేవు మా దగ్గర, మాకు గాలి మన తెలుగు గంగ ప్రాజెక్టులకు అంతా మా దగ్గర ఉన్నాయి, ఆఖరికి ఆల్రెడీ ఉంది మా దగ్గర ఉంది. ఉమ్. దాని పని చేస్తూ ఉన్నాం మేము, అంతేగాని ఇంకో పని చేయడం లేదు. కొత్త ప్రాజెక్ట్ కాదు, కొత్త ప్రాజెక్ట్ కాదు, ఉన్న ప్రాజెక్టుకి నీళ్లు చెప్పిన నీళ్లు ఇవ్వడానికి. ఉమ్. ఉదాహరణకి మా హంద్రినీవాకి దాదాపు 50 టీఎంసీల నీళ్ళు రావాలా, ఉమ్, మళ్ళీ 50 టీఎంసీల నీళ్లు ఇవ్వాలి కదా. ఉమ్, అవి రావడం లేదు కాబట్టి ఎట్లా తీసుకుందాం నాకు ఆలోచనతో ఒక ఆలోచన చేసామనుకో తప్ప ఎట్లయితుంది. ఉమ్, ఉమ్, అట్లాగే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు నీళ్ళు ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలా, అవి ఎండిపోకూడదు, స్టెబిలైజ్ కావాలనుకుంటే తప్ప ఎట్లయితుంది. ఉమ్, సో ఇదేం ఇప్పుడు నికర జలాల నుంచి తీసుకున్న నీళ్లు కాదు, ఉమ్. ఓన్లీ ఆ 10 రోజులు ఆ వరద వచ్చే కాలంలో తీసుకున్న నీళ్లు మాత్రమే అవి. 60 days అంతే. మరి దాంట్లో వచ్చింది ఏముంది, సముద్రంలో కలిసిపోయే నీళ్ళని ఉమ్. మేము కొట్టుకుంటామని చెప్పారు ఆఖరికి. దిస్ ఇస్ ద ఇష్యూ. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్జిటి చెప్పిన దాని ప్రకారం ఒక రాముడు మంచి బాలుడు లాగా ఎన్జిటి ఆపేయమన్నది కాబట్టి నేను ఆపేస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు ఎట్లా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారిని ఆ విషయంలో తప్పు అనడం కాదు, నేను అంటే నువ్వు పొరపాటు చేస్తున్నావు అని చెప్తున్నా. ఎట్లంటే మీ ఆలోచనల్లో ఎక్కడో తప్పు ఉంది నీళ్ళ విషయంలో. మీరు ఎప్పుడు కూడా అంటే మా బాబు గారు ఎప్పుడు నీళ్ళ విషయంలో ఏం చేస్తారంటే అప్పటికప్పుడు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ హంద్రినీవా. హంద్రినీవా పేరు పెట్టింది రామారావు గారు, సీనియర్ రామారావు గారు. బహుశా ఆయన వ్యతిరేకించడం, ఆయన సరిపోకేమన్నా ఆ రోజున ఇటుకే బ్యాడ్ డెసిషన్ ఏమో. దాన్ని 5 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద కుదించి వడ్డుపల్లి దగ్గర రాయి వేసిపోయాడు. మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాతనే దాన్ని మళ్ళీ సాగునీటి ప్రాజెక్టుగా మార్చి దాన్ని నీళ్ళు కొట్టే ప్రయత్నం చేసిన తర్వాత ఆ రోజు రాజశేఖర్ ఫాలోవర్లు అందరూ నీళ్ళ పట్ల కమిటీ ఉన్న వాళ్ళు, ఆ రోజు రఘువీర్ రెడ్డి గారు కానీ, నేనంతా మంత్రులుగా ఉన్నాం, అట్లా వెంకటరామరెడ్డి గారు, అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి దాన్ని నడుచుకొని దాన్ని అడ్డంకులు తొలగించుకుంటూ నీళ్ళు తెచ్చాం. దట్ ఈస్ కన్సర్న్. ఆ కన్సర్న్ ఆయనకు లేదు. ఆయన హయాంలో వచ్చిన కొత్త ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుకి ఎత్తి దేనికి లైనింగ్ చేసినాను గొంతు అనే మాటలు తప్పనిస్తే నేను కొత్త ప్రాజెక్టు కట్టినాను అనే మాట ఆయన దగ్గర లేదు. ఇప్పుడు ఏదో మారుతున్నాడు కానీ, నేనేదో అదేది పోలవరం నుంచి నల్లమల్ల సాగరు ఏదో మారుతాడు కానీ 1,00,000 కోట్లు 70,000 కోట్లు ఉంటుంది కానీ, బట్ ఆయన హయాంలో నీళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఈ డీంట్ బిలీవ్ ఇన్ ద వాట్ ఈస్ దట్ అగ్రికల్చర్. కానీ ఒక పొలిటికల్ పార్టీ రాష్ట్రానికి నష్టం జరిగేలా, తమ పార్టీకి కూడా నష్టం జరిగేలా, పక్క రాష్ట్రానికి ఇంకెవరికో మేలు చేసేలా డెసిషన్ తీసుకుంటుందా? తీసుకుందనే కదా. ఇప్పుడు ఏదంటే ఏం ఆశించి తీసుకుని ఉంటుంది? నేను దాన్ని ఏమంటే ఆఖరికి రాయలసీమ అంటే పట్టకపోవడం. ఎందుకు పట్టకపోవడం? పోయినసారి మీకంటే ఎక్కువ సీట్లు రావచ్చు, దాని ఉంది. పట్టకుండా ఇప్పుడు జనం నమ్మి వేయచ్చు. కన్సర్న్ ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కంటే ముందు కూడా రాయలసీమ ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టలేదని అన్ని ప్రాజెక్టులు తిరిగారు ఆయన. తిరగడం వేరే. నేను చెప్పేది ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టే ఆలోచన, డబ్బులు పెడతారు గవర్నమెంట్, ఒక్కొక్కరు ప్రయారిటీ నిర్ణయించుకుంటారు. ఆ ప్రయారిటీ ప్రకారం జరుగుతాడు. ఉదాహరణకి ఇప్పుడు పైన కర్నూలు పైన హంద్రినీవా మొత్తం పనులు జరిగిపోయినాయి. అట్లాగే ఎక్కడికి ఆయన కుప్పానికి ఇంకా ముందు పోతే పీలేడు దాకా నీళ్లు పోయి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి. ఆ కాళ్ళు తవ్వారు, దాన్ని మొదలుపెట్టి చేశారు. ఇప్పుడు కానీ తొందరగా తీసుకెళ్ళి లైనింగ్ చేయించిన మాటే తప్ప లైనింగ్ మీద చాలా అపోహలు, అనుమానాలు, అట్లాగే కొన్ని క్లారిఫికేషన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో మా అనుమానాలు అయితే భయంకరంగా ఉన్నాయి. అది మళ్ళీ మాడుకోవచ్చు. కానీ ఆ పని తప్ప అతనేం మాకేం చెరువులకి, కాలువలకి, పొలాలకి నీళ్ళు లేదు, చిన్న పిల్లకాయలు తవ్వలే. సో కన్సర్న్ ఇరిగేషన్ పట్ల ఆయన కన్సర్న్ ఏమి ఉండదు. కొత్తగా ఆలోచన చేసి ఇరిగేషన్ బాగుంటుంది, నేను కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాడేమో కానీ
ఎప్పుడైనా సరే అప్పుడు మీకు బాగా గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్స్కి మన అదేంది పోతిరెడ్డి పోతిరెడ్డి పాడు పాడు పెంచారు సామర్థ్యం డెసిషన్ తీసుకునేప్పుడు ఎంత గొడవ చేశాడు. ఉమ్, ఆ దేవినేని ఉమా, ఉమా అయితే బ్యారేజ్ పైన ధర్నానో స్ట్రైకో లాంటిది ఏదో ఒకటి చేశాడు. ఉమ్, కోర్టుకి వెళ్ళారు. ఉమ్, ఎన్ని పనులు చేశారు. ఉమ్, చివరికి ఈ ఇరిగేషన్ అదే మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన కూడా ప్రకాశం లీడర్లు కోర్టుకు పోయి గొడవ చేశారు. ఉమ్, లెటర్ రాశారు. ఉమ్, కానీ ఏమంటే ఆయన ఇలాంటి కన్సర్న్ అతనికి ఆ కన్సర్న్ లేదంతే. దానికి కారణం ఏంటంటే అది డీంట్ బిలీవ్ ఇన్ ద ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్. అతనికి నమ్మకం లేదు. సో ఆయనకు నమ్మకం లేదు కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ప్రాజెక్టు గురించి చేస్తున్న పోరాటం రాజకీయం కోసం కాదు, రాయలసీమ కోసం అని రాయలసీమ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా ఇప్పుడు? డెఫినెట్గా నమ్ముతున్నారు. ఉమ్, మేము కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ రోజున దాదాపు శ్రీశైలం ప్రాజెక్టుకి మొత్తం త్యాగాలు చేసింది మెజారిటీ రాయలసీమ వాళ్ళు, కొద్దిగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు, అంటే మహబూబ్నగర్ పక్కన. ఉమ్, కానీ 1,00,000 ఎకరాలకు పైగా త్యాగం చేసిన వాళ్ళు మేమే. ఉమ్, మాకు వచ్చింది ఏంది లేదు. ఉమ్, అప్పుడు ఇస్తామన్న ఉద్యోగాలు ఇప్పటికీ లేకుండా తిరిగే వాళ్ళు నా దగ్గర. ఉమ్. అప్పుడు ఎప్పుడో ఇస్తామని చెప్పి ఇప్పటికి ఇవ్వలేం కదా. అవును, కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదని ఇవ్వలేదు. తిరుగుతున్నారు. అయినప్పటికి కూడా రాయలసీమకు నీళ్ళు ఉపయోగపడతాయి జనాలు కానీ ఒప్పుకొని చేశారు. ఉమ్, పైగా ఫస్ట్లో కట్టింది అది ఓన్లీ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ కింద, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ కింద కట్టారు. ఉమ్, మనసు మీన్వేల్ అది ఇరిగేషన్ ప్రాజెక్ట్గా మారిపోయిన తర్వాత అనేక డైమెన్షన్స్ మారిపోయినాయి. ఉమ్, కాబట్టి ఈ రోజు జరుగుతున్న అనేక ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో ఏమో టాకింగ్ అగెన్స్ట్ తెలంగాణ, బట్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఫ్యాక్ట్స్. ఉమ్, 800 కంటే కింద దాదాపు 8 టీఎంసీల నీళ్లు కొట్టుకోబడతాయి. ఉమ్, మా రంగారెడ్డి దిండే 2 టీఎంసీలు కొట్టేస్తుంది. ఉమ్, అంగా కింది పోయి 750 రాకముందే మనకి కోయిల్ సాగర్ ఈ పక్కన కొన్ని కొట్టేస్తుంది. దాదాపు ఒక టీఎంసీ అక్కడ కొట్టేది. ఇట్లా లెక్కలు దండిగా ఉన్నాయి. ఉమ్, ఆ లెక్కలు దాదాపు 8 టీఎంసీ ఉమ్, ఇంక్లూడింగ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ద్వారా కొట్టిన లెక్కేస్తే 8 టీఎంసీలు పోతాయి బయటికి. ఉమ్, అటుపక్క చూస్తే దాదాపు 0.6 టీఎంసీ మాత్రమే ఆ మలయాళ ఇంకో ఊరు, మలయాళ దగ్గర ఆ చుట్టుపక్కల ఒక ఊరిలో గుండ్రే అది కాదు, అక్కడ మాత్రం 0.6 టీఎంసీ. ఉమ్, కనుక ఈ పోతిరెడ్డిపాడు పనిచేయాలన్నా ఉమ్, తెలుగు గంగ, హంద్రినీవా, లేక ఇంకోటి గాలేరు నగరి, చివరికి నెల్లూరు పోయి సోమశిలకి, ఆ తర్వాత మన పశ్చిమ ప్రాంతంలోకి పోయే ఒంగోలుకి ఉమ్, నీళ్లు పోవాలంటే ఇంక్లూడింగ్ చెన్నై వాటర్ సప్లై. ఉమ్, దీనికి నీళ్ళు పోవాలంటే నీళ్ళు అష్యూడ్ నీళ్ళు లేవు. నువ్వు 800 కంటే కింద కొట్టేసినాక పైన ఎంతసేపు ఆగదు. ఓకే. సో తప్పదు. కాబట్టి అందరం కూడా వరద వచ్చినట్టు కొట్టుకోవడమే. ఉమ్, ఉమ్, నువ్వు కొట్టినా నేను నువ్వు నన్ను కింద కొడుతున్నావు, మేము పైన వరద వచ్చిన కొట్టుకుంటామని చెప్తా ఉన్నాం. ఉమ్, కాబట్టి దాన్ని అర్థం చేసుకోమని అర్థం చేసుకోలేకపోవడం అంతే. ఏమవుతుంది 22 టీఎంసీ అంటే అసలు మా అనంతపురం జిల్లాకు మొత్తం వచ్చి నీళ్ళు 20 టీఎంసీ. ఉమ్, ఆ పూడికి గీడికి పోయి టీఎంసీ దాంట్లో బతుకుతూ ఉంటాం, దాంట్లో తాగుతాం, దాంట్లో తింటాం, దాంట్లో మనం వ్యవసాయం చేసుకుంటాం. ఉమ్, సో యూ డోంట్ నో అబౌట్ ద ఇరిగేషన్, యూ డోంట్ నో అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాటర్. ఉమ్, అతనికి వాటర్ ఇంపార్టెన్స్ అంటే ఎవరికైనా లాంటి వాళ్ళకి ఇద్దామనుకోవడం తప్పనిస్తే రైతులకు ఇద్దామని మాత్రం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్న మాట ఏంటంటే అధికారం కోల్పోయింది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ కలిసి ప్లాన్డ్గా 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు తెచ్చుకోవడం కోసం రాయలసీమ లిఫ్ట్ అనే ఒక ఎజెండాని తీసుకొస్తున్నారు. సో నేను అక్కడ గొడవ చేస్తాను, నువ్వు ఇక్కడ గొడవ చేయండి అని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఊరికే జనం సారీ ఊరికే పొలిటికల్గా మాట్లాడింటారు. ఈ మధ్యకాలంలో పొలిటికల్గా బెదిరించేది మాట్లాడేది ఎక్కువైనాయి. ఉమ్, నేను చెప్పేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా నేను మాట్లాడితే ప్రైవేటుగా కూర్చొని మాట్లాడితే ఒప్పుకున్నాడని అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత, ఓకే మాట మంత్రి కాదు, అసెంబ్లీలో ప్రకటన ఇచ్చిన తర్వాత ఇవ్వడమే కాదు, మీరు అఖిలపక్షం అంతా పోయి చూసి రండి, పనులు ఆగిపోయినాయి అన్నాడు. ఆఖరికి కేవలం నా మీద గౌరవం పెట్టి. అంతేకాదు మన ప్రాజెక్టులకు ఎక్కడ కూడా అడ్డం చెప్పని చెప్పాడు. అది ఒప్పించినాను నేను అని చెప్పిన తర్వాత ఇంకా మనం ఏం మాట్లాడతాం. కాబట్టి ఇంక దీనికి సాక్ష్యం అవసరం లేదు. సాక్ష్యం ఆల్రెడీ మన కళ్ళ ముందు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాడనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పేశాడు. రాయలసీమకు అన్యాయం జరిగింది అనే దానికి సాక్ష్యం బహుశా ఆయన కూడా ఒప్పుకుంటాడు కదా, నేను పలానా శిష్యరికం నాది కనుక. సో ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు, మేము చెప్పినందువల్లనే మమ్మల్ని గౌరవించి ఆపేశారు, కావాలంటే చూసుకోండి. సో రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే, మీరు వెళ్ళి చూశారు, పనులు ఆగిపోయినాయి. అక్కడేం మిషన్ కూడా ప్రస్తుతానికి లేదు, ఆగిపోయినాయి. పని ఏమో కొద్దిగా మిగిలింది. రెండవది ట్రిబ్యునల్కి వచ్చినప్పుడు అది అప్రైజల్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు అక్కడే మనం ఏం మాట్లాడలేదు, ఊరికి తప్పించుకొచ్చినాం. వాస్తవానికి ఉన్నది ఏంటంటే ఆ నీళ్ళు కొత్త ప్రాజెక్టు కాదు, కొత్త ఆయకట్టుకు పోవడం, కొత్త ఆయకట్టుకు పోవడంలే, అది పాత ఆయకట్టుకే పోతుంది. కొత్త ఆయకట్టు ఈరోజు జరుగుతున్న అనేక నీటి పరిణామాల వలన
పోతేటిపాడుకు నీళ్ళు రాకుండా పోయే క్రమంలో దానికి రాయలసీమకు అష్యూరెన్స్గా ఇన్సూరెన్స్ మనకు వచ్చే తప్పనిస్తే అది ఇంకోటి కాదు. బ్యాకప్. అది బ్యాకప్ అంతే. అది దాన్ని పూర్తి చేసి కొట్లాడాలా, ఇంకా పూర్తి చేసి కొట్లాడాలా. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ 3 ఏళ్లలో దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెడుతుందనే ఆలోచన కూడా లేదు మీకు. ఆయన చెప్పారు కదా వేస్ట్ అని. ఉమ్. ఎందుకు 22 టీఎంసీలు మిగిలితే ఏం పనికి వస్తుంది? బురద వస్తుంది. నల్లమల సాగర్ వస్తుంది కదా, దాని అవసరం ఏంటి? ఏముంది, అదేం వస్తుంది, ఇదేం వస్తుంది, అవసరమా, అది ఉంది, మలయాళం ఉంది కదా, అది ఉంది కదా అని మాట్లాడుతున్నారు కదా. ఉమ్. అనేసి తప్పించుకునే మనం తప్ప ఖచ్చితంగా లేదు, నేను దానికోసం కాదు దీనికోసం ఆపాను అనే మాట చెప్పలేదు. ఉమ్. అంటే బహుశా థింకింగ్ దట్ ఈ వాంట్ ప్రొటెక్ట్ తెలంగాణ సీఎం ఆన్ దట్ ఇష్యూ. ఓకే. సో ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంటే, ఇంత నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతుంటే, జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు నీటి కష్టాలు లేకుండా చేయడం కోసం రాయలసీమ లిఫ్ట్ తెచ్చి 90% పనులు పూర్తి చేసి, ఎన్జిటి చెప్పినప్పటికీ ఆపకుండా పనులు పూర్తి చేసి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ అంశం పైన మీరు రాయలసీమలో మీటింగ్ పెడుతున్నారు. ఓకే, అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. అసెంబ్లీలో కేవలం విజిటింగ్ ప్రొఫెసర్ లాగా ఎందుకు అయిపోయారు మీ పార్టీ? అంటే ఒకటి, అసెంబ్లీకి వెళ్ళడము వెళ్ళకపోవడం అనేది డెసిషన్ ఆఫ్ ద పార్టీ. నేను నా స్థాయిలో దానికి సమాధానం కూడా నాకు లేదు. ఉమ్. డెఫినెట్గా వెళ్ళి ఉంటే ఇచ్చిండేవాడు. ఉమ్. వెళ్ళినప్పుడు బయట డెఫినెట్గా ఇంతకుముందులాగా లేదు కదా. ఉమ్. ఇప్పుడు అభిప్రాయాన్ని రకరకాల మార్గాల ద్వారా జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఉమ్. సో ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. అభిప్రాయం చెప్పడం, జనాల్లోకి వెళ్ళడం ఓకే సజ్జన్ గారు. మీరు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు గతంలో. సో రాయలసీమకు అన్యాయం జరిగింది, అన్యాయం చేస్తున్నాడని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడితే, అసెంబ్లీలో ఆ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడారు, మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందా, మీరు ఇటువంటి డెసిషన్ తీసుకున్నారనే మాట ఓ నాయకుడు అసెంబ్లీలో ప్రస్తావిస్తే చరిత్ర అవుతుంది కదా. అంటే మీరు బయట మాట్లాడిస్తే అక్కడే పత్రిక. మీరు ఏంటంటే 2 అసెంబ్లీలు జరిగేటప్పుడు స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి సైమల్టేనియస్గా పక్కల, అప్పుడు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉమ్. అతను చెప్పినాక నెలల పర్యంతం గడిచిపోయిన తర్వాత అతను దాని మీద ఆల్రెడీ గివన్ ది ఎక్స్ప్లెనేషన్. ఉమ్. ఎక్స్ప్లెనేషన్ ఏంది? అవసరం లేదు, ఇది వేస్ట్ ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి ఎక్స్ప్లెనేషన్ గురించి నేను అడగట్లా. వినండి, మీ నాయకుడు పోయి అక్కడ దాన్ని రైజ్ చేయాలి కదా అసెంబ్లీలో మాట్లాడి. మేము రైజ్ చేసాం, మా నాయకుడు రైజ్ చేశాడు. ఉమ్. రైజ్ చేసినాక ఆయన చెప్పిన సమాధానం ఇది. ఏమని? వేస్ట్, ఇది దీని వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఉమ్. ఆ 20 టీఎంసీలతో ఏం పనికి బురద వస్తుంది అని కూడా ఏదో అట్లా పదం మీద వాడాడు. ఉమ్. 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 సో ఇంక అతనితో మనం ఏం మాట్లాడతాం? మాట్లాడడం కాదు, అసెంబ్లీ రికార్డ్స్లో ఉంచాల్సిన అవసరం లేదా దాన్ని? అంటే అసెంబ్లీకి వెళ్ళాలా అన్నది వెళ్ళకూడదు అన్నది పార్టీ డెసిషన్, సీల్ డెసిషన్. ఉమ్. దాని మీద నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఉమ్. 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 పైగా మన వెనుక వచ్చాం కదా, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మాకు ఉమ్. మాట్లాడే అవకాశం ఇవ్వండి, మాట్లాడడానికి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, వస్తామన్నారు. ఉమ్. దాన్ని రకరకాల గేలు చేశారు. ఉమ్. సో డెమోక్రసీలో నంబర్ గేమ్ ఆడితే మనం జగలింది ఏం లేదు. ఉమ్. డెమోక్రటిక్ స్పిరిట్ అనేది, ప్రజాస్వామ్య స్పిరిట్ అనేది అధికార పక్షానికి లేదు. ఉమ్. అంటే ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, సఫిషియెంట్ టైం ఇవ్వచ్చు, మాట్లాడచ్చు. ఉమ్. బట్ పోతే అట్లా ఇవ్వరు, మీకు లేదు, జనాలు తీసేసారని రకరకాల గేలి మాటలు. ఉమ్. నువ్వు అధ్యక్ష అంటే చూడాలని ఉంది నాకు ఆయన, ఉమ్. నువ్వు ప్లేస్లో రకరకాల 11 మంది 11 నిమిషాలు 11 గంటలకు అని వచ్చారు. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఉమ్. ఐ థింక్ పోకపోవడమే రైట్ డెసిషన్ ఏమో అనుకుంటాను. ఉమ్. ఉమ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాన్ని భయపెట్టే ఒక ప్రయత్నం జరుగుతోందా అనుకుంటున్నారా, లేకపోతే మేము ఫైట్ చేయగలం, ఫేస్ చేయగలం అనుకుంటున్నారా? చాలా చోట్ల ఇప్పుడు మేము మొన్న పిన్నెల్లిలో ఇక్కడ చూసాం, ఊర్లో కొన్ని వందల కుటుంబాలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం చూశారు. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి, జోగి రమేష్ ఇంటిపైన దాడి, వీటన్నిటిని వైసీపీ ఏ రకంగా ఫేస్ చేస్తుంది? అంటే వైసీపీ ఫేస్ చేయడం అనేది ఒక అంశం, అధికార పక్షం యొక్క యాటిట్యూడ్ ఏందనేది ఇంకొక అంశం. ఉమ్. ఈ రోజున అధికార పక్షం ఎన్నడూ లేని విధంగా, దానికి అనేక కారణాలు చెప్పొచ్చు కాక, గతంలో ఇట్లా కదా, అప్పుడు సెంచురీ బ్యాక్ ఇట్లా జరిగింది కదా, అంటే దశాబ్దం ఇట్లా చెప్పొచ్చు కాక. ఉమ్. కానీ నాగరిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పోతాం. గతంలో జరిగిన చెడ్డని మళ్ళీ పెంచుదాం అనుకునేవారు కూడా. చెడ్డ జరిగింటే, ఉమ్. మంచి జరిగింటే ఆ మంచిని తీసుకుని ముందుకు పోదాం అనుకుంటాం. దట్ ఈస్ ద అసలు ఎవల్యూషన్ ఆఫ్ ద హ్యూమన్ అంతే కదా, గుడ్ మాత్రమే క్యారీ చేయాలి. హ్యూమన్ బీయింగ్. ఉమ్. నువ్వేదైతే బాధపడతావో, మహాభారతం చెప్పినట్లు నువ్వు ఎక్కడైతే బాధపడతావో అది ఇంకోటి చేయకుండా పోవడమే గొప్ప ధర్మం అని చెప్తారు. ఉమ్. వాళ్ళు అటువంటి గొప్ప ధర్మాన్ని పాటించాలి కదా. ఉమ్. నేను కామన్ మ్యాన్గా బిహేవ్ చేస్తా అంటే మనం దాన్ని మన దగ్గర సమాధానం లేదు. ఉమ్. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్నే కాదు, వైసీపీ క్యాడర్ భుజాల మీద నుంచి ప్రజల్ని కూడా భయపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఉమ్. అంటే దేని గురించి మాట్లాడడానికి లేదు. ఉమ్. అంటే రైతులకు రేట్ లేదు అనడానికి లేదు, కరెంటు బిల్లు ఏందబ్బా అన్యాయం లేదు, రోడ్లు గుంతలు పడినాయి అనడానికి లేదు, అసలు పోలీసు వాళ్ళు ఏకపక్షంగా లేకుంటే అసలుకి ఒకే పక్షంగా, అది అధికార పక్షం కూడా కాదు, పోలీస్ పక్షంగానే
వీడు అది గవర్నమెంట్ కొద్ది లీనియన్స్ ఇస్తే వీడు ఇంకా డబుల్ లీనియన్స్ తీసుకొని వీడు వీడేసి కొద్దిమంది ఆఫీసర్లు. కాబట్టి ఇదంతా ఒక పక్క ఉంది. దాంట్లో భాగమే చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా పైన సుప్రీంకోర్టు ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చినా ఎత్తుకుపోయి ఆఖరికి బహుశా మీ మీద కూడా కేసు పెట్టినట్లు లేదా ఆఖరికి మీకు నోటీస్ ఏదో వచ్చేట్టుంది బాబు చూసాం. సో ఇట్లా ఏది మాట్లాడినా కానీ ఆఖరికి మీ మీద అసలు ఫస్ట్ మీరు కోర్టుకో జైలుకో దానికి వచ్చి పోలీస్ స్టేషన్కు పాండి అని చెప్పే విధంగా మాట్లాడ్డాం. ఇటువంటి వాతావరణంలో పైగా నిన్న చూసాం అసలు అటువంటి ఇంతవరకు లేని కొత్త అలవాట్లని రాజకీయాలు చొప్పించడం. ఫ్యాక్షన్ ఏరియాలో కూడా తగ్గిపోయింది. మా దగ్గర లేవు అట్లా మేము ఇట్ల మీద పడే తక్కువ ఉండేది. ఇవన్నింటినీ ఒక పక్క ఉన్నప్పుడు దాన్ని ధీటుగానే వైఎస్ఆర్సీపీ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజాస్వామ్యబద్ధంగా. ఇంతవరకు అనేకమైన ముఖ్యంగా సోషల్ మీడియా పిల్లకాయలు కానీ లేక విద్యార్థులు కానీ ఇది విద్యార్థులు మేము మిమ్మల్ని గిరావ చేస్తామంటే వాళ్ళపై కేసు పెట్టి పడేస్తూ ఉన్నాం. లేక ఫీజుగా అలా అన్నం అదేంది ఆంధ్ర యూనివర్సిటీలో అన్నం లేదని వార్త వస్తే దాని మీద పోతే కూడా ఆఖరికి ఇట్లా అంటే సో నువ్వేమన్నా మాట్లాడి మీద కేసు పెడతావనే వాతావరణం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఫస్ట్లో కొద్దిగా అట్లా షేక్ అయినట్లున్నారు కానీ ఇప్పుడు ద స్టెబిలైజ్ ద రైట్ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ప్రజల మద్దతు వైసీపీ పక్కన ఉంది. అలాగే పటిష్టమైన నాయకత్వం జగన్మోహన్ రూపాన వైఎస్ఆర్సీపీకి ఉంది. కానీ అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు తానే గొయ్యి తీసుకుంటుందా, తనకు తానే తప్పులు చేసి దొరికిపోతుందా అంటే నేను దాంట్లో మొత్తం అన్ని విషయాలు నేను కొన్ని విషయాలున్నాయి నేను సపోర్ట్ ఏది కూడా దాన్ని ఏమంటా అంటే ఎవరు కూడా హద్దులు దాటి మాట్లాడడం అన్నది లిప్ కంట్రోల్ ఉండాల్సిందే కరెక్ట్ కాదు. కాకపోతే నెక్స్ట్ వాడితే గవర్నమెంట్ బిహేవియర్, పార్టీ బిహేవియర్ డిఫరెంట్. ఇప్పుడు పార్టీ ఇంకొక పార్టీ సారీ దానికి ఎదురుగా ఉన్న పార్టీ బిహేవియర్ డిఫరెంట్. దాన్ని అర్థం చేసుకోవాలి నేను. కానీ గవర్నమెంట్ బిహేవియర్ అర్థం చేసుకోలేదు. గవర్నమెంట్ బిహేవియర్ ఇప్పుడు నీకు జరగచ్చు, రేపు ఇంకోరు జరగచ్చు. గవర్నమెంట్లో వచ్చింది. గవర్నమెంట్ షుడ్ బి గవర్నమెంట్ లాగా పనిచేయాలి. గవర్నమెంట్ ఇంకో విధంగా పనిచేయడానికి లేదు. కాబట్టి గవర్నమెంట్ ఇంకో విధంగా పనిచేస్తుంది అన్నదే మాలాంటి వాళ్ళ బాధ. ఎందుకంటే వచ్చే కాలంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక నామ్స్గా మారిపోతాయేమో. ఈ నామ్స్గా మారిపోయి ఇవన్నీ ఇతరులు ఇబ్బంది పెట్టే అది చేస్తాం ఇది చేస్తాం యాడికి పోతారు తప్పించుకుంటారా అనే మాటలు ఇవన్నీ చట్టబద్ధం అవుతాయని డౌట్ నాకు. అయిపోతాయి కదా, మీరు చెప్తున్నారు కదా మేము వస్తే చేస్తాం అవుతాయని డౌట్, నా వరకు డౌట్. కాబట్టి ఇట్స్ నాట్ గవర్నమెంట్ లాగా యాక్ట్ చేయాలి. గవర్నమెంట్ అనేది ప్రజల్ని కాపాడడం కోసం లేదంటే ప్రజల అభివృద్ధి కోసం ఉంది తప్పనేసి ఎవరి కక్షను తీర్చే స్పాన్సర్షిప్ తీసుకోవడం మాత్రం ఉండకూడదు నా అభిప్రాయం. మీరు అదే ప్రెసిడెన్సీ మేము చేస్తామని చెప్తున్నారు కదా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న తర్వాత అనవసరంగా పిల్లోని ఎత్తకపోయి 50 రోజులు పడేసి కొట్టిన తర్వాతనో లేకపోతే పరిగెత్తించిన తర్వాతనో వాడు మాట్లాడుతూ ఉన్నాడు. బట్ నేను గమనించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ద ప్రాసెస్ ఆఫ్ డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తారు. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా పేరు కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, రోజులు తరబడి ఉంచారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళతో సహా అనేక మందిని అరెస్టులు చేశారు. ఇప్పుడు ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. వీటన్నిటి తర్వాత జగన్మోహన్ రెడ్డి నా భద్రతకు ప్రమాదం ఉంది అని కేంద్ర హోంశాఖకు లేఖ రాయాల్సి వచ్చింది. సో తన భద్రతే ప్రమాదంలో ఉంది అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, నాయకుడిని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయగలరు? జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడిని కాపాడుకునే శక్తి సామర్థ్యాలు పార్టీ దగ్గర ఉన్నాయి. కానీ ఒక పార్టీ నాయకుడు 40% ఓటింగ్ ఉన్నవాడు, మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నవాడు, అతను రోడ్డు మీదకి పోయినప్పుడు బయటికి పోయినప్పుడు దానికి తగిన అంటే ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఉందో అది ఉండాలి. అది లేకుండా నేను కంటెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి వేలాది మంది లేదంటే దాదాపు 60-70 వేల మంది జనాలు వస్తూ ఉంటారు. అక్కడికి ప్రత్యేకంగా అదేంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చారంటే జనాలు వస్తూ ఉంటారు. అంతమంది వస్తాయని ఎస్టిమేషన్ వేసుకుని దాన్ని నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. అంతేగాని ఇంతమంది రమ్మంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి 150 మందితో అడగడం సాధ్యమేద్దా? హైదరాబాద్లో చూసాం, కోర్టుకు వస్తే జనాలు అసలు పట్టుకుని అలాంటి వాళ్ళు భయపడ్డాం. అక్కడ చూసి ఆఖరికి ముందుకు కూడా దగ్గర పోలేక భయపడ్డాం. ఎందుకు పిల్లలు నెట్టుకోలేక దారి కొడుతున్నాం. ఎట్లా హౌ ఇట్ ఎల్? కానీ ఇవన్నీ కూడా మొండి వాదనలు అవసరం లేదు. అతను బయటకు వస్తూ ఉన్నాడంటే ఇన్ని వేల మంది వస్తారు. ఎట్లా
ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా, ఎట్లా ప్రజా జీవితానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, ఉమ్, వీళ్ళు ఏం తప్పులు చేస్తారా, వీళ్ళ మీద కేసులు పెడదాం అనుకునే ఇటువంటి యాటిట్యూడ్గా ఉండాల్సింది. ఉమ్. దాని ఈజీ జరిగిపోయాడు. అట్లా కాకుండా అడ్డం పెట్టే కొద్దీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రోటోకాల్ అడుగుతున్నారా? భద్రత పట్ల కూడా ఏమైనా అనుమానం ఉందా జగన్మోహన్ రెడ్డి భద్రత పట్ల? అంటే నా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంత ఆలోచన చేస్తారో అని అనుకోవడం లేదు. ఉమ్, కానీ రెగ్యులర్ భద్రత అనేది ఒక సిస్టమేటిక్, అంటే అది వెల్ ప్రాక్టీస్డ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్. అదేదో నీకోసం నా కోసం వచ్చింది కాదు. Hmm. దేశంలోనే అత్యున్నతమైన ఈ ప్రోటోకాల్ సెక్యూరిటీ ప్రజలు కూర్చొని ఏర్పాటు చేసిన అది ఇట్లా ఉండాలి ఇటువంటి వాటికి. దాన్ని పాటించలేకపోతే ఎట్లా, వదిలేసిపోతే ఎట్లా, కుదరదు. అన్ని మాట్లాడి చివరిలో తిరుమల లడ్డు గురించి మాట్లాడకపోతే కష్టం. తిరుమల లడ్డు అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో ఉండింది ఆ అంశం బయటకు వచ్చినప్పుడు. ఈరోజు ప్రజలకు వాస్తవాలని తెలిసాయని అనుకుంటున్నారా? ఇంకా వైసీపీ పట్ల వైసీపీ తప్పు చేసిందనే దాని పట్ల ఎప్పుడు కూడా ప్రజలు కొద్ది రోజులు ఫస్ట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని చాలా ఎక్స్ట్రీమ్స్లో మాట్లాడారు. వాళ్ళు ఆవు కొవ్వు పంది కొవ్వు అని మాట్లాడిన డిప్యూటీ సీఎం గారు అసలు అన్నిట్లో నాశరకం అండి, అన్నీ వేస్ట్ అండి అని చెప్పిన సీఎం గారు, లేదంటే జంతువుకు కలిసిందని చెప్పిన సీఎం గారు దాన్ని ఎండార్స్ చేసిన వాళ్ళ అబ్బాయి రకరకాల వేదికల మీద. చివరికి అది అటు ఇటు ఎంతో వాస్తవాలు, ఎందుకంటే ఇప్పుడు నిజం అనేది నిలకడగా బయటకు వస్తుంది. నిజం ఎవరు కూడా అసలు ట్రూత్ ప్రివైల్స్ అనే మాట ఉంది, అది వస్తుంది అంతే. అది ఎప్పుడో చాలా తొందరగా బయటకు వచ్చింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ ప్రజలు చివరికి ఎక్స్ట్రీమ్ పోయి డిటర్జెంట్లు వేసినారు, హ్యాప్రిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపి సాధ్యం మాకు సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపి లడ్డు చేస్తారా, దీన్ని వాసన వస్తుంది, నాకు ఇంకోసా ముందు పోయి ఇంకా ఏదో దాంట్లో ఎక్స్క్రీటా ఉంది, ఇట్లా రకరకాల మాట. అంటే చివరికి సాధారణమైన భక్తునికి లేక సాధారణంగా తిరుపతి లడ్డు ప్రేమికుడికి కూడా సహాయం కలిగే విధంగా ఏది ఇట్లా మారుతున్నారు ఇల్లు అనే విధంగా దానికి వచ్చారు. అప్పుడే ట్రూత్ బయటకు వచ్చింది. అదేంటే ఎన్నిక పంపించిన 4 ట్యాంకర్లు అవి గవర్నమెంట్ మారడానికి వచ్చినాయి. ఎనికిపోయిన 4 ట్యాంకర్లు యాటికి పోకుండా కాళహస్తి దగ్గరే ఏదో క్రషర్ స్టోన్ ఏదో మర్చిపోతాడు, పేర్లు మర్చిపోతాడు, అక్కడ ఉండి లోకల్గా డైరీ దగ్గర నుంచి మళ్ళీ వచ్చేసి లోపలికి వెళ్ళిపోయినాయి అని చెప్పారు. అంటే ఓహో ఇది ఆ మే అనేది ఇలా టైం అన్నది బాబు గారు సీఎం అయినాక కదా పాపం. సో ఇది బాబు గారు సీఎం అయినాక పల్లె ఎట్లా వెళ్ళిపోయినాయి అని జనాలు అనుకుంటుంటే దానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అట్లా ఇట్లా మాడుకుంటా అంటే ఇంకొక సపోర్టింగ్ ఎవిడెన్స్ వచ్చింది. అదేంటంటే హెరిటేజ్ వాళ్ళ యొక్క యాజమాన్యంలో లేకపోతే వాళ్ళ యొక్క సంబంధాల్లో ఉన్న ఒక 10-15 డైరీలు దేశవ్యాప్తంగా, అందులో అది కూడా ఇది ఇందాపూర్, ఆ ఇందాపూర్ అనేది అని చెప్పారు. అట్లాగే నందిని డైరీ అనేది కర్ణాటక వాళ్ళ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ డైరీ. దాన్ని రిజెక్ట్ చేస్తూ దాన్ని రకరకాల చేస్తూ అసలుకి చాలా గొప్ప నందిని నాకు తెలిసి బాగానే ఉంటుంది, స్వీట్కి తింటుంటాం కదా, బాగానే ఉంటుంది. కొద్దిగా అంటే కొద్ది పాపులర్ బ్రాండ్ ఆడ కర్ణాటకలో నందిని. అదైన తర్వాత ఇప్పుడు ఇందాపుగా 300 కొన్నారా 200 కొన్నారంటే ఎంతమంది కొన్నారు. సో అంతకుముందు ఉన్నప్పుడు కూడా ఆఖరికి 278కి 90 కొన్నారు. ఇదే ఇందాపూర్ ఇచ్చింది 280కో 278 అంతా ఇచ్చింది. ఇందాపూర్ డిస్క్వాలిఫై అయింది. డిస్క్వాలిఫై 6 నెలలు మళ్ళీ క్వాలిఫై అయింది. క్వాలిఫై అయినాక దాన్ని మళ్ళీ రకరకాల పద్ధతుల్లో దాన్ని మళ్ళీ 670 ఎంతో 80 ఆ డబ్బులతో దాన్ని మళ్ళీ టెండర్ ఫైనాన్స్ టుడే దట్ ఈస్ సప్లై. దాంతోపాటు ఇంకొక ఫ్యాక్ట్ బయటకు వచ్చింది మధ్యలో. అంటే అప్పుడు బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏమొచ్చిందంటే నెయ్యి వాసన ఫ్లేవర్ పెంచడానికి మంచి నెయ్యి కావాలా, మళ్ళీ 80,000 కేజీలు ఎంత కావాలో మాకు, దానికి టెండర్ పోయినారు. అసలు నెయ్యితో లడ్డు చేసి మళ్ళీ నెయ్యి ఫ్లేవర్ ఏంటి నాకే ఇప్పుడు అర్థం కాదు. సో ఇటువంటి డౌట్లన్నీ వచ్చిన తర్వాత ఒకటి క్లారిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడుకున్న డౌట్ ఏంటంటే ఇందాపూర్ అనే హెరిటేజ్ వాళ్ళకి సంబంధించిన నెయ్యి రావడం కోసం ఇంత ఇష్యూ జరిగిందేమో అని జనాలు మాట్లాడుకుంటున్నారు. సో మీ పైన వచ్చిన అపవాదం మా పైన అపవాదం లేదు. దాదాపు ఈరోజు జనాలు నాట్ బిలీవ్, క్లారిటీ వచ్చేసినట్టు జనాలకైతే అసలుకి అరే ఇది గోల్మాల్ జరుగుతుంది, దీని మీద ప్రభుత్వం యొక్క కుట్ర దీంట్లో ఉంది, లేకపోతే అధికారులు ఉన్న వాళ్ళ కుట్ర ఉంది అనే ఒక ఆలోచన మాత్రం ఈరోజు మొదలైంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శైలజానాథ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.